సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఇంట్లో మనోళ్లతో మనం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ సోషల్ మీడియాలో చిన్న తేడా వస్తే చాలు సమాధానం చెప్పుకొని తీరాలి. ఓ సీనియర్ హీరోయిన్‌కి ఇప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది. ఆమె విడాకులు తీసుకుంటున్నా అని వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తాయనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు రియాక్ట్ అయ్యి "మేం విడిపోలేదు బాబోయ్" అని చెప్పుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగింది? సీనియర్ హీరోయిన్ సంగీత. మీకు గుర్తొచ్చిందా? 'ఖడ్గం' సినిమాలో "ఒక్క ఛాన్స్ ప్లీజ్" అంటూ అమాయకంగా అడిగిన సంగీత ఈ మధ్య మెగాస్టార్ 'ఆచార్య'లో ఓ సాంగ్లో స్టెప్పులేసింది. ఇక మహేష్ బాబు 'సెల్లేరు నీకెవ్వరు' మూవీలో రష్మిక తల్లి క్యారెక్టర్లో నటించింది. మయా ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది కదా. ఇంచక్కా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఆమె విడిపోయిందనే ప్రచారం సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెళ్ళైన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నారు, ఏం తొలగిస్తున్నారు నెటిజన్లు సిన్సియర్గా ఫాలో అవుతున్నారు. కొందరేమో తమ వైవాహిక బంధానికి స్వస్తి చెప్పేసే ముందు కొన్ని హింట్లు ఇస్తున్నారు. ఇలాంటి హింట్లు ఇచ్చింది సంగీత. తన సోషల్ మీడియా అకౌంట్లో తన పేరు చివర ఉన్న భర్త పేరు తీసేసి యాక్టర్ అని పెట్టింది. గత కొన్ని రోజులుగా సంగీత క్రిష్ అని ఉండేది. ఇప్పుడు సంగీత యాక్టర్ అని ఉంది. అంతే, భర్త పేరు తొలగించింది కాబట్టి వైవాహిక జీవితంలో విభేదాలున్నాయని, విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్లుగా భర్తకి దూరంగా ఉంటోందనే ప్రచారం కూడా జరిగిపోయింది. ఈ మొత్తం ప్రచారం చూసిన సంగీత వెంటనే స్పందించింది. తామిద్దరం సంతోషంగా ఉన్నాం, విడాకులు తీసుకోవటం లేదు. ఇన్స్టాగ్రామ్లో మొదటి నుంచి సంగీత యాక్టర్ అని ఉంది, సంగీత క్రిష్ అని లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు దయచేసి చేయొద్దని కోరింది సంగీత. ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో పేరు తొలగించడం, తర్వాత విడాకులు ప్రకటించడం ట్రెండ్ అయిపోయింది. అందుకే సంగీతను కూడా ఆ కోవలోనే చేర్చారు నెటిజన్లు. ఇక్కడ లాజిక్ మాత్రం మిస్ అవ్వలేదండోయ్. భర్త పేరు తొలగించిన సంగీత ఆయన ఫోటోలు అలానే ఉంచిందని రాసుకొచ్చారు. ఈ వార్తలకు సంగీత రియాక్షన్ సరిగ్గా సరిపోయింది. అయినా ఇదేమానందం ఏంటో అంటున్నారు కొందరు నెటిజన్లు. పెళ్లి కాకపోతే ఇంకెప్పుడు అంటారు, పెళ్ళయ్యాక తల్లయ్యేది ఎప్పుడని అడుగుతారు. ఓ చిన్న తేడా వచ్చినా విడిపోతున్నారనే ప్రచారం చేస్తారు. ఈ తీరు మారేదెప్పుడు అని పోస్టులు పెడుతున్నారు కొందరు. 2009లో సింగర్ క్రిష్ని పెళ్లి చేసుకుంది సంగీత. వీరికో పాప ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ సంగీతకు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతానికి సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు కానీ స్మాల్ స్క్రీన్ పై కొన్ని షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. 'సెల్లేరు నీకెవ్వరు' తర్వాత సంగీత మళ్ళీ అనుపమ పరమేశ్వరన్ పరదాలో నటిస్తోంది. అప్పట్లో 'ఖడ్గం' సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అదే లుక్ మెయింటైన్ చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.